తామింగితజ్ఞః సంప్రేక్ష బబాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని తేజో ధృతిర్యశో దాక్షం సామర్థ్యం వినయోనయః పౌరుషం విక్రమో బుద్ధిరశ్మినేతాని సర్వదా. జానకి తన వైపు చూస్తుండడం చూసి ఆమె మనసును చదవగలిగినటువంటి శ్రీరాముడు సీతతో ఇలా అంటున్నారు. ప్రియమైన ఓ సీత, ఓ భామిని, ఆ హారమును మీరు ఎవరికి ఇస్తే మీకు ఆనందం కలుగుతుందో, ఎవరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యం, సామర్థ్యం, వినయం, వివేకం, పౌరుషం, పరాక్రమం మరియు తెలివితేటలు ఎప్పుడూ ఉంటాయో అటువంటి వారికి ఇవ్వవలసింది. దదౌసా వాయుపుత్రాయ తం హారం అసితేక్షణ హనుమాన్స్తేన హారేణ సుశిబే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతభ్రేణ యథాచలః. నల్లని కన్నులున్న సీతాదేవి ఆ ముత్యాల హారాన్ని వాయుపుత్రుడైన హనుమకు ఇచ్చింది. వానరులలో అగ్రగణ్యుడైనటువంటి హనుమ చంద్రకాంతుల శోభతో ప్రకాశిస్తున్న ఆ హారాన్ని ధరించగా తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతంలా శోభిస్తున్నారు. తతో ద్వివిధ మైందాభ్యాం నీలాయేచ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష ప్రదదౌ వసుధాధిపః. అప్పుడు భూమండలానికి రారాజైనటువంటి శత్రువులను తప్పింపజేసే ఆ కోదండ రాముడు దివుదునకు, మైందునకు మరియు నీలునకు వారికి ఇష్టమైనటువంటి విలువైన కానుకలను ఇచ్చారు. సర్వవానర వృద్ధాశ్చ ఏచాన్యే వానరోత్తమాః వాసోభిర్భూషణైశ్చైవ యదాహం ప్రతి పూజితాః. వానరులలో శ్రేష్ఠులను, వృద్ధులందరినీ శ్రీరాముడు తగిన విధంగా వస్త్రాభరణాలతో సత్కరించి సన్మానించారు. విభీషణో అద సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తదా సర్వవానర ముఖ్యాశ్చ రామేణ క్లిష్ట కర్మణ యదార్హం పూజితాః సర్వై కామ్య రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్ట మనసః సర్వే జగ్మురేవ యదాగతం. తరువాత శ్రీరాముడు విభీషణుడిని, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి మరియు రాముని కోసం విసుగు విరామం అలుపెరగకుండా పనిచేసినటువంటి వానర వీర ప్రముఖులందరినీ కూడా తగిన విధంగా వారికి ఇష్టములైనటువంటి అన్ని రత్నములతో సన్మానించగా వారు ఎంతో సంతోషంతో తమ తమ ఊర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమన్. అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూసిన తరువాత మహాత్ములైన వానరులందరూ కూడా రాముల వారికి నమస్కరించి వీడ్కోలు తీసుకొని కిష్కింధకు బయలుదేరారు.